అంటే ఇప్పుడు నీకు పైన మ్యాటర్ అర్థం కదా అనుకో, కింద మ్యాటర్ అప్పుడు క్లారిటీ వస్తుంది. జరుగు, నేను చదువుకుంటూ తీస్తా. విదేశీ మూకల ఆగడాలను కృంగిపోతున్న భారత భూమిని ముస్లింల రాక్షసత్వం వలన పీడించబడుతున్న హిందూ సమాజం, అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని రక్షించే పుత్రుడు కావాలని జిజియాబాయి పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించింది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో జిజియాబాయి గర్భవతి అయ్యింది. గర్భంలో ఉన్నది శివాజీ. అందువలన ఏమో గర్భవతిగా ఉన్న జిజియాబాయికి పర్వతాలను ఎక్కాలని, ఖడ్గం ధరించాలని, యుద్ధానికి వెళ్ళాలని, సింహాసనం మీద కూర్చోవాలని అనిపించేది. ఏడి 1630 ఫిబ్రవరి 19న పాల్గొన శుద్ధ త్రయోదశి రోజున హస్త నక్షత్రంలో సింహనగ్నంలో జిజియామాతకు పుత్రోదయమైనది. శివనేరి కోటయందు ఆ కుమారుడే శివాజీ మహారాజ్ తండ్రి షాహూజీ. తల్లి జిజియాబాయి సంకల్పము, ఆశయాలకు అనుగుణంగా బాలుడైన శివాజీ పెరిగి పెద్దవాడగుచూ ఉన్నాడు. తోటి మిత్రులను సైనికులుగా తయారు చేస్తూ హిందూ ధర్మమును, హిందూ సంస్కృతిని, హైందవ సమాజమును రక్షించుటకు శక్తి కౌశల్యములను ప్రసాదించమని జగద్రక్షకుడైన ఆ పరమేశ్వరుని దగ్గర చేస్తూ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ శివాజీ ఇక్కడ ఎదుగుతున్న శివాజీని, తయారవుతున్న బాల సైనికులకు బోధలు చేస్తున్న వీరనారీ మాత జిజియాబాయి. జిజియాబాయి తల్లి వీరమాత వాళ్ళకి బోధలు చేస్తుంది, వీర బోధలు చేస్తుంది. పూనా నగరమునకు దగ్గరలో కొండలలో ఉన్న కనాడ లోయలో తోరణ అనే కోటను తన తోటి యువ సైనికులతో కలిసి 1645 నుండి 46 మధ్యలో శివాజీ గెలిచి సంపాదించాడు. ఆ కోట దగ్గర ఉన్న మరుంబాదేవి అనే పర్వతమును కూడా స్వాధీనపరుచుకొని దాని మీద రాజ్గఢ్ అనే కోటను అతి చిన్న వయసులో 16 సంవత్సరాల వయసులో శివాజీ నిర్మించాడు. పక్కన ధ్యాన మందిరంలో ఆ కోట నమూనాన్ని కూడా చూడవచ్చు. చక్రవర్తి శివాజీ అనేది అందుకే ఏడి 1654 1679 మధ్యలో కాందేరి కొలబా కర్ణాటకలోని కార్వార్ అనే సముద్ర తీర కోటలను జయించాడు. తను నిర్మాణం చేసే హిందూ సామ్రాజ్యానికి నావికాదళము కూడా అవసరమని ఫ్రెంచి దేశపు నిపుణులను కూడా తీసుకుని రకరకాల నావికా సైన్యమును తయారు చేశాడు. యుద్ధ నౌకలుగా గల్బట్, గురబ, తలండి, తిర్మటి, మహగిరి, తరువగైరా, వ్యాపార నౌకలుగా మచస, బబేరా, షిబద్, బాలవ్, మంజీ అనే ప్రసిద్ధము. ఏడి 1674 నాటికి శివాజీ దగ్గర యుద్ధ నౌకలు 85 ఉన్నాయి. అడ్మిరల్గా శ్రీ మాణిక్ భండారి 1654 నుంచి 79 వరకు ఉన్నారు. శివాజీ చనిపోయిన తర్వాత యుద్ధ మరియు వ్యాపార నౌకలను 800 వరకు కుమారుడు శంభాజీ వృద్ధి చేశాడు. శివాజీ సినిమాలో శంభాజీ గురించి వస్తుంది చూడు, ఆ శంభాజీ అలా శంభాజీ వస్తుంది. అప్పటికైనా 800 వరకు
కుమారుడు వృద్ధి చేశాడట నౌకల్ని. అంటే పెంచాడు, ఉమ్, ఉమ్. అభివృద్ధి చేశాడు. ఆయన ఎన్ని నౌకలు పెట్టాడో ఈయన ఎన్ని పెంచాడు మరి. అదే 800 నౌకలు అంట తమాషా. ఆ, మాటలు కాదు. వేటి సైనికులు. దక్షిణ భారతదేశంలో ముస్లిం సుల్తాను ఆదిల్ షాహీకి శివాజీ రాజు యొక్క పురోగమనము కంటిగింపైంది. ఒక తాంబూలమును కొలువులో పెట్టి శివాజీని చంపి కానీ బంధించి కానీ తీసుకొచ్చే వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలమును స్వీకరించమని ఆదిల్ షాహీ భార్య సవాలు విసిరింది. అఫ్జుల్ ఖాన్ తానుగా వచ్చి ఆ పని నేను చేస్తానని సవాలు స్వీకరించాడు. ఇక్కడ ఈయన అఫ్జుల్ ఖాన్. బాగున్నాయి కదా, మామూలు ఆర్టిస్టులు కాదు మనల్ని. అప్పుడు దగ్గరలో ఉండి చూసినట్టుగా ఇవి చెక్కడం అనుకోండి, ఎంబోజింగ్ అనుకుంటా, ఎంబోజింగ్ పెయింట్ మరి ఏంటో. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి చేత కాదు ఇట్లాంటి. ఎంబోజింగ్ పెయింట్లు అవి శిల్పాలు కావనుకుంటా. కానీ శివాజీ మీదకు దండయాత్రకు వెళ్ళాలంటే అఫ్జుల్ ఖాన్కి కూడా భయమే. అందుకని తను శివాజీ చేతిలో చనిపోతే తన భార్యలు 64 మంది ఎవరితో తిరుగుతారు అని ఆ 64 మందిని చంపి బయలుదేరాడు. అంటే అంత క్రూరత్వం. అంటే తనది కానీ ఎవరు అదే దక్కకూడదని ప్రతాప్గఢ్ కోట మీద శివాజీ అఫ్జుల్ ఖాన్లు కలుస్తారు. శివాజీని అఫ్జుల్ ఖాన్ కౌగిలించుకొని తను రహస్యంగా దాచిన పిడిబాకుతో శివాజీ వీపు మీద పొడుస్తాడు. కానీ శివాజీకి అంగిలోపల కవచం ఉన్న కారణంగా ఏమీ కాదు. కానీ శివాజీ చేతిలో అఫ్జుల్ ఖాన్ చనిపోయాడు 1659 నవంబర్ 10. ఆయన్ని చంపుదామనుకొని కౌగిలించుకొని చంపుదామనుకుంటే శివాజీ చేతిలోనే ఆయన చనిపోయాడు. తాను చేసిన మోసానికి భగవంతుడు ఆ విధంగా శిక్ష విధించాడు. ఇప్పుడు పిల్లలకు చూపించాలి ఇది. ఒకానొక సమయంలో పనల్గఢ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ధి జౌహర్ వచ్చాడు. 4 నెలలు అదే కోటలో దిగ్బంధంలో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒక రోజు రాత్రి తప్పించుకొని విశాల్గఢ్కి బయలుదేరుతాడు. సిద్ధి జౌహర్ మనుషులు పసిగట్టి శివాజీ వెనుకపడి తరుముతుంటారు. పావన్ కిండ్ అనే కనుమ దగ్గర 2 మాత్రమే వెళ్ళగలరు. శివాజీ సేనాని అయిన బాజీ ప్రభు దేశ్ పాండే తన 200 మంది సైనికులతో సిద్ధి జౌహర్ సైనికులను ఓడిస్తూ ఉంటాడు. శివాజీ విశాల్గఢ్కి వెళ్లే వరకు శత్రువులను నిలువరిస్తూ బలిదానం అవుతాడు. 13 జూలై 1660లో తమాషా కాదు. వాళ్ళని నివారిస్తూనే ఆయన యుద్ధం చేసుకుంటూనే ఒక్కొక్క స్పెషాలిటీ. ఒక ఆయన అయితే 6 గంటల్లో ఢిల్లీ దాకా చేరింది గుర్రం మీద. 6 గంటల్లో 100 కిలోమీటర్లు. ఒక ఆయన చేరిన పాము కాడేసి ఢిల్లీలో ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చి శివాజీ మీదకు తన మేనమామ అయిన షైస్తా ఖాన్ని లక్షల సైన్యంతో పూనాకి పంపుతాడు. లక్షల సైన్యంతో ఉన్న షైస్తా ఖాన్ మీదకి ఒక రోజు రాత్రి శివాజీ 200 మందితో వెళ్ళి దెబ్బ కొడతాడు. ఆ దెబ్బకి షైస్తా ఖాన్కి చేతివేళ్ళు తెగిపోతాయి. లక్షల సైన్యాన్ని తీసుకొని పారిపోతాడు షైస్తా ఖాన్. 5 ఏప్రిల్ 1663లో ఇది జరిగింది. అంటే 200 మందితో పోయి కొన్ని లక్షల మందిని వణికిచ్చింది శివాజీ. 200 మంది ఇక్కడ లక్షల సైనికులు. ఝాన్సీ లక్ష్మీబాయి స్టోరీ కూడా చాలా బాగుంటుంది. శివాజీ దగ్గర నుండి పారిపోయి వచ్చిన మేమ షైస్తా ఖాన్ తిట్టి ఔరంగజేబు ఈసారి తన దగ్గర ఉన్న దిలేర్ ఖాన్ జయసింగ్ను శివాజీ మీది దండయాత్ర పంపుతాడు. చాలా సైన్యంతో వచ్చిన వీరు పురందర్ అనే కోటను 15 రోజులైనా జయించలేకపోతారు. చివరికి పురందర్ కోట అధిపతి అయిన మురార్జ్ బాజీ 2 చేతులతో యుద్ధం చేస్తాడు. మురార్జ్ బాజీని దొంగ దెబ్బ తీసి చంపి కోటను జయిస్తాడు. చరిత్రలో శివాజీ సేనాని మురార్ బాజీ కథ విశేషమైనది. జూన్ 1665లో ఆయన
ఎప్పుడో పుస్తకాలు చదివిన స్టోరీ చిన్నప్పుడు. మొన్న సేవ శివాజీ తర్వాత నేను గుర్తుకొచ్చింది నాకు. మీకు అవి గుర్తొచ్చిన మా చిన్నప్పుడు శివాజీ లడ్డూల గంపలో దూరి పోతాడు, అక్కడ మాయమవుతాడు, గుళ్ళో తేల్తాడని ఉంటుంది. తర్వాత ఔరంగజేబు ఆహ్వానం మీద శివాజీ ఆగ్రాకు వెళ్ళి కలుస్తాడు. కానీ ఔరంగజేబు శివాజీని గౌరవించకుండా అవమానపరిచి గృహ నిర్బంధనం చేసి శివాజీని చంపేయాలని ప్రయత్నిస్తాడు. శివాజీ తాను అమ్మవారి భక్తుడు 40 రోజులు అమ్మవారిని పళ్ళు పూజ చేసి పంపించాలని చెప్పి ఆ విధంగా కొన్ని రోజులైన తర్వాత తాను తన కుమారుడు శంభాజీ చెరక పండ్ల బుట్టలో పడుకొని ఔరంగజేబు దగ్గర నుండి ఆగ్రా నుండి తప్పించుకొని మహారాష్ట్ర రాయగఢ్కి చేరుతాడు. పండ్ల బుట్ట నేను లడ్డు బుట్ట బాగా పూజ చేసి గుడిలోనే పూజ చేసి పళ్ళ బుట్టలు, నేను లడ్డు బుట్ట అంటున్నా చూడు, పండ్ల బుట్ట ఇప్పుడు గుర్తొచ్చి. స్టోరీలో ఇదే ఉంటది, ఆయన యుక్తితో పళ్ళ బుట్టలోంచి పారిపోతాడని ఉంటది. మీరెక్కడి నుంచి వచ్చారు? అవునా? అవునా? శివాజీ మహారాజ్ సామ్రాజ్యం, ఇండియన్ ఓషన్, శ్రీలంక, అరేబియన్ సీ. అగో ఆ రెడ్ లైన్ అంతా శివాజీ మహారాజ్ది. స్వరాజ్ అప్ టు 1674 ఏరియా ఆక్యుపేటెడ్ ఆఫ్టర్ కర్ణాటక ఎక్స్పెండిషన్. మొఘల్ ఎంపైర్, మొఘల్ ఎంపైర్, ఆదిలాషీ, కుతుబ్ షాహీ, ఆదిల్ షాహీ, తంజావూర్ కింగ్డమ్, ఫోర్జిన్ రూలర్స్. అయితే ఆ రెడ్ కలరే అదే శివాజీది అనుకుంటా. ఇగో ఇక్కడ తెలుగులో ఇచ్చారు. భారత సాంస్కృతిక వైభవం. తీసాను కింద అంటే రెడ్ తీయలేదు, తీస్తా. గంగాసాగర్, తిలక్ అందరూ ఉన్నారు ఇలా దేశ నాయకులంతా. చాలా బాగుంది, చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఎంతవరకు చెప్పగలరు స్టోరీని? స్టోరీని పిల్లలకి ఎంతవరకు చెప్పగలం? మనకే సరిగా తెలియదు, ఏదో బుక్కులు చదివినంత వరకే. ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్ వచ్చేది హిందీలో, ఏం చూసేది నేనైతే. హిందీలో వచ్చింది, ఏం చూసేది, ఎంత ఇష్టమో అదంటే. శివాజీ కూడా అట్లా సీరియల్ వస్తే ఎపిసోడ్లు నిమ్మలంగా వస్తుంది స్టోరీ. అప్పుడు పూనా దగ్గరలో చిన్న సింహగఢ్ కోటను శివాజీ జయించవలసి ఉన్నది. తానాజీ అనే సేనా నాయకునికి ఆహ్వానం పలికి సింహగఢ్ కోట విషయం చెప్తాడు. మహారాజా, నా కుమారుడు రాయిబా వివాహం నేటికి 6వ రోజున ఉన్నది. కోటను జయించి తిరిగి వస్తే సరే, లేకపోతే తమరే నా కొడుకు వివాహం జరిపించమని చెప్పి, అంటే కొడుకు పెళ్ళి ఉన్నా సరే చెప్పి 300 మంది సైనికులను తీసుకొని తానాజీకి బయలుదేరతాడు. కోటను శివాజీ కొరకై జయిస్తాడు. కానీ యుద్ధంలో తానాజీ చనిపోతాడు. శివాజీ వచ్చి కోటను చూసి గడ్ కోట ఆయా వచ్చింది, కానీ సింహం గయ పారిపోయింది. ఓహో, గడ్కోట ఆయా వచ్చింది, సింహం గయ అయిపోయింది, పారిపోయింది. గడ్కోట ఆయా అంటే వచ్చింది, ఆయా హిందీలో. సింహం గయ పారిపోయింది. హిందీ తెలుగు మిక్సింగ్. తానాజీ స్టోరీ కూడా బాగుంటుంది హిందీలో. శివాజీది కూడా వచ్చినట్టుంది స్టోరీ, వచ్చింది సినిమాలో కాకుండా సీరియల్ ఏదో వచ్చింది. అదేదో సీరియల్ ఉంది, గుర్తు రావట్లేదు. సినిమానా సీరియల్ గుర్తు రావట్లేదు. కానీ శివాజీ పుట్టినప్పటి నుండి అతని సాహసాలను, లీలలను శివాజీ గురుగైన సమర్థ రామదాస స్వామికి శివాజీ మంత్రులు తెలియజేస్తారు. తర్వాత
ఒకానొక సందర్భంలో సమర్థ రామదాస స్వామి శివాజీని కలుస్తారు 1672లో. ఈయన సమర్థ రామదాసు. వీళ్ళతో శివాజీతో పాటు 16 మంది ప్రేమితులు ఉంటారు. అవునవును, చాలా. వాళ్ళు ముఖ్యమైన పాత్రలు. అక్కడ కూర్చుని కొలువు అదే, ఆ కొలువులో ఉంది. 1645లో హిందూ సామ్రాజ్య నిర్మాణం మొదలుపెట్టిన తోరణకోట విజయం శివాజీని అందరూ ఒక సుబేదారుగాను, భోంస్లే వంశ యువరాజుగాను చూస్తున్నారు. అప్పుడు కాశీ నుండి గాగాభట్టు అనే పండితుడు మన దేశంలో అందరి రాజులకు వర్తమానం పంపుతాడు. శివాజీ కేవలం మహారాష్ట్రకు మాత్రమే రాజు కాదు, యావత్ భారతదేశానికి సామ్రాట్. కాబట్టి శివాజీ మహారాజునకు హిందూ సామ్రాజ్యాధిపతిగా 1674 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషేకం జరుగుతుంది. ఓహో, అప్పట్లోనే స్వామికి అంత హిందూ మహారాజా అందుకని ఇప్పుడు అంటున్నారా, బయలుదేరి రమ్మని ఆహ్వానం పంపుతారు. ఆ ఉత్సవంలో సామ్రాజ్యాధిపతిగా 1674 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషేకం జరుగుతుందని రమ్మని ఆహ్వానం పంపుతారు. ఆ ఉత్సవంలో యావత్ భారతదేశం నుండి రాజులు, మహారాజులు పాల్గొన్నారు. సూరత్ నుండి ఆంగ్లేయులు కూడా వచ్చి కప్పం కట్టారు. ఆంగ్లేయులతో కప్పం కట్టించింది శివాజీ మహారాజు. అంతకుముందు మనోళ్ళు కట్టిరు, వీళ్ళతోటి మనతో కట్టించి అదే వాళ్ళు మనకు కట్టిరు అనమాట. మన దేశం నుండి అప్పుడు మనకు కట్టిరు అనమాట. ఏనుగు చూడు ఎంత బాగుంది, అంబారి. తదనంతరం 1677లో శివాజీ మహారాజు దక్షిణ భారతదేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరి హైదరాబాద్లో గోల్కొండ కోట కుతుబ్షాహీ మీద దండయాత్ర చేస్తాడు. అతను యుద్ధం చేయకుండా శివాజీతో సంధి చేసుకుంటాడు. ఫిబ్రవరి 5, 1677న. యుద్ధం చేస్తే ఎక్కడ చనిపోతారో వాళ్ళని కర్ణాటక రాష్ట్రం ఈ ఆర్ఎస్ఎస్ భావాలు వింటే కూడా అట్లనే అనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ భావాలు వింటే కూడా ఒళ్ళు గగురు పొడుస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్, గదగ్ అనే చోట ముస్లింల నుండి ఒక కోటను శివాజీ జయిస్తాడు. కానీ అక్కడ నాగోజీ జేదే అనే హిందూ వీరుడు మరణిస్తాడు. ఈయన నాగోజీ జేదే. శంభాజీ అని ఉంటాడు. శంభాజీ అని పుత్రుడు ఇంకెవరు ఉంటారు, గుర్తురాట్ల పేర్లు మర్చిపోతాను ఈ మధ్య. గోల్కొండ కోటలో కుతుబ్షాహీ శివాజీ ఒప్పందాలు. అంత కుయుక్తేలే గెలిచే పరిస్థితి లేదు కాబట్టి అంతే. అబ్బో, వాళ్ళని ఎప్పుడు నమ్మాలి, అదంతా నాటకాలే, అంతే నాటకాలు అంతే. కుతుబ్షాహీ తానీషా దగ్గర మదించిన ఏనుగులు ఆటలు చూద్దామా అని కుతుబ్షా శివాజీతో అంటాడు. అప్పుడు కుతుబ్షా యొక్క మదించిన ఏనుగు మీదకి శివాజీ సేనాని ఏసాజీ కంక్ వెళ్ళి యుద్ధం చేసి ఏనుగు తొండము నరుకుతాడు. భయంతో ఏనుగు పారిపోతుంది. అదే భయంతో కుతుబ్షా వణికిపోతాడు. అంటే దాన్ని జయిస్తే ఆయన జయించినట్టు అనుకున్నాడేమో, అంటే ఆయన కషి ఏమో, ఈయన ఏం చేయలేక దాన్ని చేద్దాం అనుకున్నాడేమో, సత్తా లేక. శివాజీని కలవమని కుతుబ్షాను ప్రోత్సహించిన అతను మంత్రి మాదన్న భక్త రామదాసు మేనమామ ఇంటిలో మధ్యాహ్న భోజనం విందు ఆరగిస్తున్న శివాజీ రాజు. మేనమామ కూడా మోసమే చేస్తారు కదా, అలా సినిమాలు అదే వస్తుంది కదా. ఆయనే కదా లీక్ చేస్తాడు, ఆయన పోయింది. తంజావూరు
శివాజీ మహారాజు కావేరీ నది దగ్గర గల తంజావూరు జింజీ కోటలను జయించడానికి వెళ్తూ తోవలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అంటే శ్రీశైలం స్వామి దర్శనానికి శ్రీశైలం వచ్చాను. 24 మార్చి 1677 ఇక్కడ దేవాలయానికి ఉత్తర ద్వారం గోపురం కట్టిస్తున్న దృశ్యం కూడా చూడవచ్చు. అదే శ్రీశైలం గుడికి ఉన్న ఉత్తర ద్వారం గోపురం శివాజీ గోపురం చూసారు కదా. అదే శివాజీ కాళికా మాత అక్కడ గోపురం మీద ఉంటుంది శివాజీ గోపురం అని. మనకు బయట అది పుష్కరిణి పోతుంటూ ఉంటుంది, స్వామి పుష్కరిణి పోయే కాడ. అదేనండి ఏడుకొండల వెంకన్న కాడ చూడు, ఆడ శివయ్య ఈడ వెంకన్న. శ్రీశైలం నుండి తిరుపతి తిరుమల వెళ్ళి బాలాజీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించిన శివాజీ. అవ ఎంత బాగుంది అసలు, చూస్తామంటే చూడుకుతుంది. సినిమా తీయాల్సింది మంచిగా. ఏ సినిమాలు తీస్తారు కానీ ఇప్పుడు అన్ని ఏది యానిమేషన్ అన్ని ఏదో వస్తున్నాయి కానీ డీప్ స్టోరీ రావట్లే. ఇప్పుడు నరసింహ సినిమా వచ్చింది మహావీర్ అని, కానీ అప్పటి సినిమానే బాగుంది. భక్త ప్రహ్లాదే బాగుంది. స్టోరీ అర్థం కావాలంటే దీని మీద అంత ఏంది అంత ఇప్పటి టెక్నాలజీ తప్ప ఏం లేదు అలా, అంతే తప్ప అందులో ఏం లేదు. చంద్రగిరి, కృష్ణగిరి, రాజగిరి అనే 3 కోటల మాలికే అయిన జింజీ కోటను నాసిక్ ఆధిపత్యం నుండి శివాజీ మహారాజు 13 నుండి 19 మే 1677 జయించాడు. తదనంతరం ఆ ప్రాంతానికి పాలకుడైన తన పినతల్లి కుమారుడైన వెంకోజీ రాజేతో సంప్రదింపులు జరిపి తిరిగి తన రాజధాని రాయగఢ్కి శివాజీ మహారాజ్ చేరిపోయాడు. 1690 నుండి 1698 వరకు హైందవ సామ్రాజ్యాన్ని కేంద్రంగా జింజీ కోట విరాజిల్లినది. అన్ని సంవత్సరాలు హైందవ ధర్మానికి ఎదురు లేకుండా. అబ్బో మహారాష్ట్ర మామూలుగా శివాజీ. ఝాన్సీ లక్ష్మీబాయి కూడా స్టోరీ అంతే ఉంటుంది. అబ్బో ఇగో ఆయన కొలువు, ఇది శివాజీ కొలువు. కొలువు శివాజీ మహారాజు కొలువులో ఉన్న వాళ్ళు కోల ఆస్థానం. తల్లితోటి జిజాబాయి తల్లితోటి శివాజీ. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, శంభో శంకర్, సాంబ సదా శివ శంభో శరణం మే తవ శరణం మే. హర హర్ మహాదేవ్ అను, హర హర్ మహాదేవ్. జై.